హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్ద ప్లానింగే. ఈరోజైతే మేము చిలుకూరైతే వెళ్తున్నామండి. తనొచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్. గత 25 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. తన పేరు చామంతి. మేమిద్దరం అయితే వెళ్తున్నాము చిలుకూరు టెంపుల్‌కి. ఇక్కడికి వెళ్ళడానికి ఏంటంటే ఫస్ట్ మెహదీపట్నం వెళ్ళాలి. మెహదీపట్నం నుంచయితే నంబర్ ఆఫ్ బసెస్ అయితే ఉంటాయండి చిలుకూరుకి. ఎవరినైనా అడిగినా గాని చెప్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే చిలుకూరు గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలని మాత్రం నేను ఈ వీడియో తీస్తున్నాను. చిలుకూరులో ఏంటంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఒక కోరికైతే కోరుకుంటారండి. 11 రౌండ్స్ అయితే తిరిగి కొబ్బరికాయ కొట్టి, ఆ కోరిక గనక నెరవేరితే మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్లి 108 108 ప్రదక్షిణలనేది చేస్తారనమాట. చాలా మంది మొక్కులైతే మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ హుండీ అనేది ఉండదండి టెంపుల్‌లో. ఆహ్ సోమవారం నుంచి గురువారం వరకు ఏదైతే ఉందో, ఈ రోజు మాత్రమే ఇక్కడ రౌండ్స్ అయితే వేయనిస్తున్నారు. ప్రదక్షిణలైతే వేయనిస్తున్నారు. అండ్ శుక్రవారం వరకే అన్నమాట లాస్ట్. శుక్రవారం, శనివారం, ఆదివారం ఓన్లీ దర్శనాలు మట్టుకే ఇస్తున్నారన్నమాట. చూడ్డానికి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అండ్ పబ్లిక్ హాలిడేస్ కానివ్వండి, వీకెండ్స్ కానివ్వండి, ఓన్లీ దర్శనాలు మట్టుకే అలౌ అనేది చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ రోజులోనే నాకు కుదురుతుంది, నేను ఆ రోజులోనే నేను ప్రదక్షిణలనేది నేను చేస్తాను అనుకుంటే కనుక, గుడి బయట ప్రాంగణం ఏదైతే ఉందో, ప్రాంగణం దగ్గర మీరు బయట అయితే చేసుకోవచ్చండి. టోటల్ మొత్తం అంతా బయట. అక్కడ ఒక్క రౌండ్ ఏస్తే కనుక అది మహాప్రదక్షిణ అంటారు. అక్కడ ఒక రౌండ్ ఏస్తే లోపల 10 రౌండ్స్ ఏసినట్టన్నమాట. ఈక్వల్ టు ఒక్క రౌండ్ ఈక్వల్స్ టు 10 రౌండ్స్ అన్నమాట. మీరు మొత్తం బయటెయ్యాలనుకుంటే 11 రౌండ్స్ ఏస్తే సరిపోతది బయట టోటల్ బయట. లోపలేస్తే కనుక 108 ప్రదక్షిణాలనేది చేయాల్సుంటుంది. ఇక్కడేంటంటే లోపల శివాలయం కూడా ఉందండి. మనం వెళ్ళాలి అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకోరండి. ఆయన అనుగ్రహం ముఖ్యంగా ఉండాలి. ఎప్పటినుంచో కొన్ని మొక్కులుంటాయి. అది ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్ళగలము. అండ్ ఆగమన శాస్త్రం ప్రకారం ఈ ప్రదక్షిణలనేవి మన మనుషులైతే సృష్టించలేదండి. ఇది ఆగమన శాస్త్రంలో ఆ వెంకటనాథుడే స్వయంగా తెలిపారండి ప్రదక్షిణ గురించి. మనము అనుకుంటాం, మొక్కుకుంటాం గదా! ఇన్ని డబ్బులేస్తాను, అన్ని డబ్బులేస్తాను అని చెప్పి. మనం ఏసే డబ్బులు ఎవరికి కావాలండి? స్వయంగా ఆయన సతీమణి వ్యూహలక్ష్మి అండి. ఆయనకే చాలా డబ్బులుంటాయి. ఇట్లా ప్రదక్షిణ రూపంలో ఎందుకు పెడతారంటే, దేవుడు మనలో ఉండే అహం కావచ్చు, పొగరు కావచ్చు, అణిగిపోవడానికి మాత్రమే ఈ ప్రదక్షిణలనేవి కర్మ రూపంలో తొలగిపోవడానికి ఇలాంటివి ఆ వెంకటేశ్వర స్వామి సృష్టిస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే మెట్లెక్కి వెళ్తుంటాము, అంగ ప్రదక్షిణలు చేస్తుంటాము. ఇలా 108 ఏవైతే ప్రదక్షిణలు ఉంటాయో ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవే అండి. మనలో ఉన్న అహం కావచ్చు, పొగరు కావచ్చు తగ్గడానికి సృష్టించినవన్నమాట ఆయన. అండ్ చిలుకూరు ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్రదక్షిణాలు చెయ్యాలి అనుకుంటే కనుక మీరు అక్కడ ఎగ్జాక్ట్‌లీ 7:00 కల్లా మీరు టెంపుల్‌లో ఉండేటట్లు చూసుకోండి. 7:00 కనుక మీరు స్టార్ట్ చేస్తే 10:00 కల్లా మీ ప్రదక్షిణలనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఒకవేళ లేట్ అయిందనుకోండి, క్రౌడ్ ఎక్కువుంటే మొత్తం బయట చేయమంటున్నారనమాట పంతులు గారు. రష్ ఎక్కువగా ఉండడం వల్ల. కాబట్టి మీరు మాక్సిమం మోస్ట్‌లీ ఎర్లీ మార్నింగ్స్ అవర్స్‌లోనే ట్రై చేయండి. మార్నింగ్ ఎళ్తే కనుక మీకు పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా అవుతాయన్నమాట ప్రదక్షిణలు. లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే ఎండ వస్తుంది. అంటే జనాలు పబ్లిక్ కూడా ఎక్కువవుతుంటారు. అప్పుడు మనకి తిరగడానికి వెసులుబాటు అనేది ఉండదు. అండ్ ఈ జూన్ 15థ్ వరకు మాత్రం లోపల ప్రదక్షిణలనేవి చాలా తక్కువండి. క్రౌడ్‌ని బట్టి లోపల చేయాలి అంటే ఒక్కొక్కసారి చేయనిస్తున్నారు. ఒక్కొక్కసారి చేయనివ్వట్లే. అది క్రౌడ్‌ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ మోస్ట్‌లీ మాత్రం మీరు మార్నింగ్ టైమ్స్‌లలోనే ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టెంపుల్‌లో పంతులు గారే అండి మెయిన్ బూస్టింగ్ ఇచ్చేది. తను దగ్గరుండి మైక్ పట్టుకొని రామనామం కానివ్వండి, గోవింద నామం కానివ్వండి, అతను చాలా అంటే చాలా బూస్టింగ్ ఇస్తున్నారనమాట. అలా పక్క నుండి చాలా బాగా చెప్తున్నారు. మనం ఎక్కడి నుంచైతే ఎంటర్ అయితున్నామో గుడి లోపలికి దాని అపోజిట్ లోనే ఒక కోర్నర్ అయితే ఉందండి. మనము వెళ్ళిన టైంని బట్టి మనకి టైమింగ్ సరిపోక హడావిడిలో కొన్ని మనం చూడలేకపోతుంటాం అనమాట. ఏ టెంపుల్‌లోనైనా సరే కొంచెం ఆగి టైం తీసుకొని మనం అబ్జర్వ్ చేసి చూస్తే కనుక చాలా తెలుస్తాయండి ఈ విషయాలైతే. అండ్ టెంపుల్ అపోజిట్ లోనే ఒక కోనేరు అయితే ఉందండి. చాలా పాత కాలం నాటి కోనేరు. అది కూడా మీరు చూడవచ్చు.
అండ్ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:00 అండి ఓపెన్ అవుతుంది. నైట్ 8:00 వరకు ఓపెన్‌గానే ఉంటుంది. ప్రదక్షిణాలు కూడా చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. కాపోతే ఏంటంటే గుడి చిన్నగా ఉండడం వల్ల పబ్లిక్ ఎక్కువైతే బయట చేయమంటున్నారనమాట అంతే. కాకపోతే మీరు పర్వదినాల్లో కాకుండా వీకెండ్స్‌లో కాకుండా మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడా సీజన్‌కి తగ్గట్టు ఉన్నాయి. బయట ప్రాంగణంలో. అండ్ ఎండైతే కొట్టకుండా ఎక్కడిదక్కడ షెడ్స్ అయితే వేసుంచారండి టెంపుల్‌లో. బయటైతే కొబ్బరికాయలు కానివ్వచ్చు, తులసి దళాలు కానివ్వండి, అన్నీ కూడా బయట అవైలబిలిటీ ఉంటాయి. మీరు బయట చక్కగా తీసుకోవచ్చండి. వీక్ డేస్‌లో ఎళ్తే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చండి. థాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు వీడియో చూసినందుకు.